ఎఫ్బి హౌస్ యొక్క ప్రోగ్రామ్ అండ్ ఎన్రోల్మెంట్ ఫాస్టర్ చేస్తాం. ఈ లోపల దానికి సంబంధించినంత చేసుకుంటూ వస్తాం. ఎఫ్బి హౌస్లో జాయిన్ అవ్వడానికి మెయిన్గా ఫస్ట్ బిజినెస్ డెవలప్మెంట్ బీడీ ఎఫ్బి హౌస్ చూస్తుంది. ఎలా చేస్తుంది అంటే మీ వ్యాపారము ఎఫ్బి హౌస్ కలిపి ఎస్పీవి క్రియేట్ చేస్తుంది. అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్స్ చేస్తున్నారు. ఈ డిఎస్ఐ సంస్థని అంటే మీరు ఎక్స్ రెడ్డి ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఎఫ్బి హౌస్ రెండు కలిసి ఒక ఎక్స్ ఎస్పీవి తయారు చేస్తాం. ఈ బిజినెస్ అంతా ఈ ఎస్పీవి మీదకి వస్తుంది. ఎస్పీవి మీదకి వచ్చిన దానికి లాభం ఉంది కదా, ఆ లాభం ఏమవుతుంది? గోస్ టు ఎఫ్బి హౌస్. మీ లాభం మీకు వెళ్తుంది, ఎఫ్బి హౌస్కి వచ్చే లాభం. అంటే ఎఫ్బి హౌస్లో ఎవరున్నారు? మళ్ళా అందరూ ఉన్నారు, టీం అంతా ఉన్నారు కదా. సో రిఫరల్ చేసినందుకు డబ్బులు వస్తాయనేది కన్ఫర్మ్. మిగతా వాటి దగ్గర ఉందా? లేదు. చైన్ కాదు, మిగతా చెట్లలో మీకు కన్ఫర్మేషన్ లేదు వ్యాపారం అవుతుందని. ఇక్కడ మీకు వ్యాపారం అవుతుందని కన్ఫర్మ్డ్, బికాస్ యు ఆర్ ది పార్ట్నర్ ఆఫ్ ది ఎఫ్బి హౌస్. సో రెండోది ఏం కావాలి మీకు? ఇన్వెస్ట్మెంట్. అంతే కదా సార్? నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ కన్ఫర్మ్ అయ్యింది, ఎస్పీబి ఫామ్ చేశాము, తర్వాత వచ్చేది ఇన్వెస్ట్మెంటు. ఈ ఇన్వెస్ట్మెంట్ తర్వాత బిజినెస్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎందుకు నాకు పార్ట్నర్షిప్ ఇస్తారు? మీకు నేను ఏదైనా చేయిస్తేనే కదా మీరు నాకు పార్ట్నర్షిప్ ఇస్తారు. చేయకపోతే మీరు నాకు పార్ట్నర్షిప్ ఇయ్యరు కదా. సో నేనేం చేస్తున్నాను? నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు. డిపెండ్స్ అపాన్ అవర్ బిజినెస్. మీ యొక్క క్వాలిటీ, మన గ్రోత్, మన బిజినెస్ పొజిషన్స్, స్టాండర్డ్స్ ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారంటే కోర్ కమిటీ నిర్ణయిస్తుంది. కోర్ కమిటీ చెప్తాను, ఇంకా దానికి రావాలి. ఇది ప్రస్తుతం ఇక్కడ వరకు అవన్నీ తీయద్దండి. అంటే కన్ఫర్మ్డ్ ఇన్వెస్ట్మెంట్, కన్ఫర్మ్డ్ బిజినెస్. మీకు వేరే ప్లాట్ఫామ్స్